దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం వేకునే రీతిగా ఆయన పరిశుద్ధ పాద సముఖంలో నిలబడి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడం చక్కటి సమయాన్ని మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడును ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొని వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్స్ ఉన్నాయా? రైట్, తెరచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియో మీకు సంభవింపలేదు. దేవుడి మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నీ కృపాతిశయమును బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధి కాంతిలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నందుకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక సత్యాలు, లోతైన మర్మాలు తెలుసుకుంటున్నాం. మరింత బలపరచండి, దేవునితో నింపండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవని మాటలో ఒకసారి మనము లోతుగా ఆలోచించేద్దాం. అసలు క్రైస్తవుడిగా, విశ్వాసిగా, క్రీస్తును అంగీకరించిన బిడ్డలుగా ఉన్నటువంటి మనము శోధన సహించడం అనేది మంచి కొరకేనా లేక చెడ్డదానిక అనేది ఒకసారి మనం లోతుగా ఆలోచించాలి. చాలా సందర్భాల్లో వాక్యం ఏం చెప్తుందని సూటిగా శోధన రావడం మంచిదే, శోధన మన మంచి కొరకే అని చెప్తుంది. మనిషి యొక్క ఆలోచన ఏంటంటే, అసలు ఎందుకు నాకు శోధన రావాలి? నేనేం తప్పు చేశాను? నే పాపం చేయలేదు కదా, చక్కగా నడుస్తున్నాను, చక్కగా ఉన్నాను, చక్కగా అన్ని చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇలాంటి ఆలోచన అంటే శోధన నాకు మంచిది కాదు అనేది మనుషుల యొక్క వాదన. ఎందుకంటే శోధన అనగానే అసలు జరగరానిది ఏదో జరిగిపోతుంది అనేటువంటి భావన ఈరోజు మనలో ఉంది. అయితే ఇది సరైనటువంటి ఆలోచన కాదు. కానీ ఏంటో తెలుసా, శోధన పాపం కాదండి. శోధించబడడం పాపం కాదు, శోధనలో పడిపోవడం పాపం. ఏమండి? ఎందుకు తెలుసా? క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న ప్రతి మనిషికి కూడా శోధన తప్పదు. ప్రతి మనిషికి శోధనలు వస్తాయి. అయితే మనలో చాలా మంది అవాంఛనీయమైన శోధనలో పడిపోతున్నారు. అది తప్పు. వీటిని నివారించడం మన చేతిలో లేదు, దేవుని చేతుల్లో మాత్రమే. హల్లెలూయా. అందుకే అన్నాడు, మనుషులకు కలుగు శోధన తప్ప మరేది రాదు. అంటే ఒకవేళ శోధన, క్రీస్తు బిడ్డలకి ఒకవేళ శోధన మనకు వచ్చినప్పటికి కూడా దాన్ని ఎలా జయించాలో కూడా ప్రభు మార్గాన్ని సరళం చేస్తున్నాడు. గమనించాలి. అయితే ఈ శోధనకు గల కారణం ఏంటి అని అంటే, దేవుడు మనల్ని పై మెట్టు ఎక్కిస్తుంటే నాకు వద్దండి, అయ్యా నేను ఉన్నతమైన స్థానంలో ఉంచుతానంటే నాకు వద్దండి, నేను ఇక్కడే ఉంటానండి. ఆ వద్దనడమే శోధన గల కారణం. అయితే ఒకవేళ పై మెట్టుకి వెళ్ళిపోతే శోధనలు ఉండవా అని అనుకోవద్దండి. పై మెట్టు మీద కూడా శోధనలు ఉంటాయి, అది వేరే విషయం. గమనించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో శోధన మన మంచి కొరకే అనే సత్యాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ఎందుకంటే బాహ్య ప్రేరణలు చాలా ఉంటాయి, అవి మనల్ని శోధనకు గురి చేస్తాయి. అయితే మన అంతరంగిక స్వభావం మీద ఇది ఆధారపడి ఉంటుంది. అంటే శోధనలు ఏం చేస్తాయంటే మనిషి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిదో వెల్లడి చేస్తాయి. శోధన వచ్చిన ప్రతిసారి ఆ మనిషిలో ఉన్న వ్యక్తిత్వం ఏంటి, ఆ మనిషి యొక్క స్వభావం ఏంటంటే బయటికి వెల్లడైపోతాం. శోధనలోనే మనిషి యొక్క నిజ స్వభావం కూడా బయటకు వస్తుంది. కొంత మేరకు శోధనలు అనేవి మనమే తెచ్చుకుంటాం. కొన్ని శోధనలు దేవుడు మనం పంపిస్తాడు మనల్ని సరి చేయడానికి, బాధ పెట్ట కాదు సుమా, క్రమశిక్షణలో పెట్టడానికి, సరైన మార్గం నడిపించడానికి, నిన్ను బలవంతుడిగా చేయడానికి కొన్ని శోధనని పంపిస్తాడు. అది నిన్ను బాధ పెట్టడానికి మాత్రము కాదు. అయితే మనమే తెచ్చుకున్న శోధనలు, ఆ శోధనని ఎదిరించడం అనేది లేదా ఆ శోధనకు లొంగిపోవడం అనేది మన యొక్క ఆధ్యాత్మిక స్థాయి మీద, నైతికమైన స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. అంటే వచ్చిన శోధన వచ్చింది, దాన్ని జయించాలా, లోబడిపోవాలా?
ఇది నీ ఆధ్యాత్మిక స్థాయి మీద మరియు నీ నైతిక స్థాయి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆ విషయం గమనించు. చాలా మందికి ఉన్నత లక్ష్యాలు సాధించాలని కోరిక ఉంటుంది, తప్పు కాదు. కానీ కేవలం ఉన్నత లక్ష్యాలు సాధించి అందరికంటే హైలో ఉండాలి అనేటువంటి శోధన, కష్టపడకుండా విజయం సాధించేయాలి అనే సంశోధన, మనము చెడు చేస్తున్నామనే ఆలోచనలో మనం కలిగించడానికి బదులుగా మంచి చేస్తున్నామనే ఆలోచనకే మనల్ని నడిపిస్తాయి ఆ శోధన. మనం ఆలోచించేది చేసే చెడే. కానీ ఇదేం చేస్తాయి అంటే మనం చేసేది చెడు పని అయినా కూడా అది మంచిదే అన్నట్లుగా మన యొక్క ఆలోచనను మార్చేస్తాయి, అటు దిశగా మనం నడిపిస్తూ ఉంటాయి. అది గమనించండి. శోధన కొంతమేరకు మనల్ని కలవరానికి గురి చేస్తూ ఉంటాయి. శోధనలు ఏం చేస్తాయంట? కలవరానికి గురి చేస్తుంది. అయితే మనం ఒకటి ఆలోచించాలి, ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా, నేను మంచి చెడులు నిర్ణయించకపోవడానికి, నేను శోధనకు లొంగిపోయినప్పుడు నా కోరికలే నన్ను జయించాయని అర్థం. ఆ విషయాన్ని మర్చిపోకు. మనము శోధనకు లొంగిపోయిన తర్వాత తెలుసుకున్న వాస్తవం, ఇంత క్రితం మనం శోధనలో పడకపోవడానికి గల కారణం ఏంటంటే మనలో భయమేనన్న విషయం గమనించి అర్థమవుతుందా ఏమండి? అంటే లొంగిపోయిన తర్వాత, శోధనకు లొంగిపోయిన తర్వాత, ఇంతకు ముందు మనం శోధనలో పడకపోవడం కారణం ఏంటంటే మనలో ఉన్న భయం. కానీ ఇప్పుడు ఆ భయం విడిచిపెట్టేస్తాం, అందుకే శోధనకు లొంగిపోయాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. వీళ్ళు గమనించాడు, శోధనను ఎవరు కూడా తప్పించుకోలేరు, కానీ జయించడానికి సిద్ధపడాలి. ప్రతి మనిషి శోధించబడతాడు. ప్రాముఖ్యంగా విశ్వాస జీవితం జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా సరే, శోధన తప్పనిసరి. అయితే అవి వస్తూనే ఉంటాయి, రావు అనడానికి అవకాశం లేదు. నువ్వు బ్రతుకున్నంత కాలం శోధన వస్తూనే ఉంటాయి. అయితే వాస్తవానికి శోధనలు మన యొక్క వ్యక్తిత్వానికి పదును పెట్టి మనలను పరిపక్వతకు నడిపిస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీకు ఎందుకు రావాలి శోధన అంటే, ఆ శోధన నీలో ఉన్న వ్యక్తిత్వానికి పదును పెడుతుంది, నీ మరలా పరిపక్వతకు నడిపిస్తుంది. నేను చాలా సందర్భాలు మనకు, నేను ఒక్కనే శోధనలో ఉన్నాను ఆలోచించవద్దు. నాకొక్కడికే శోధన, నాకొక్కడికే కష్టమా, నాకొక్కడికే శ్రమ అనుకోదు ప్రియులారా, అనుకోవద్దు. సమస్త మానవ జాతి యావత్తు శోధనను తప్పించుకోలేదు. ఆయన మనకు శోధనలు రాకుండా నివారించడు, కానీ శోధన నడుమ తప్పించి మనల్ని కాపాడుతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఉదయకాల సమయంలో శోధన మన మంచి కొరకేనా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మన మంచి కొరకే. కారణం ఏంటంటే శోధన మన యొక్క నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది. శోధన మనను పరిపక్వతకు నడిపిస్తుంది. శోధన మనలో ఉన్నటువంటి నిజ ఆ విశ్వాసాన్ని బయటకు తీసుకొస్తుంది. కాబట్టి అంతరంగికమైనటువంటి ప్రార్థన కలిగి జీవించినప్పుడు ఎటువంటి శోధన వచ్చినా నువ్వు జయించడానికి సిద్ధంగా ఉండు. అందుకే క్రింద వచ్చి చదవండి మీరు, ఆ శోధన తప్పించుకునే మార్గం కూడా ప్రభు నీకు ఏర్పాటు చేస్తాడు. అందుకని సాధారణంగా మనుషులకు ఏదైతే శోధన వస్తాయో అది తప్ప దానికి మించినవి ఏది రాదు అన్నాడు. కనుక అలాంటి స్థితిలో ఒకవేళ శోధన వచ్చినా కూడా నాకెందుకు శోధన అనకుండా, ఈ శోధన ద్వారా నేనేదో నేర్చుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక అనే సత్యాన్ని గుర్తించినప్పుడు తప్పకుండా శోధనను జయించగలుగుతాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నిజమే మేము శోధించబడుతున్నామనంటే ఒక గొప్ప ప్రణాళిక మా ఎడలను కలిగి ఉన్నాం. మేము శోధనకు గురవుతున్నామంటే కొన్ని మేము తెచ్చుకున్న శోధనలు అయితే, కొన్ని మమ్మల్ని క్రమశిక్షణ పెట్టడానికి, సరి చేయడానికి మంచి మార్గం నడిపి మీరు పంపే శోధన, వాటిని బట్టి మేము నాయన శక్తిమంతులు అవ్వడానికి నీ సహాయం అనుగ్రహించమని, మరి ప్రతి శోధన మా మేలు కొరకే అనేటువంటి సత్యాన్ని గ్రహించి, శోధన వచ్చినప్పుడు కురింగిపోకుండా, అలసిపోకుండా, నిరుత్సాహం వెళ్ళిపోకుండా నిన్ను బట్టి ధైర్యం కలిగిన కృప దయచేయండి. ఎత్తబడిన మాట అందరి హృదయాలు ఫలభర్తగా మార్చండి. యేసయ్య ఉన్నతమైన నామమున తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.